వాడి వేడిగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. నేడు కూడా సభలో హాట్ డిబేట్ తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రతి వ్యూహాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇక నేడు అసెంబ్లీ ముందుకు పలు బిల్లులు రానున్నాయి. వర్గీకరణ బిల్లుతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా సభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే స్పష్టత ఉండడంతో ఈ బిల్లుపై ఈ రోజే చర్చించి ఆమోదించే అవకాశం కూడా తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాల నిర్ణయాలు తీసుకోవచ్చంటూ ఇటు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. నేడు తెలంగాణ అసెంబ్లీ మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఇటు వాడి వేడిగా అయితే సమావేశాలు జరగనున్నాయి. నేడు కూడా ఇటు సభలో అయితే హాట్ డిబేట్ తప్పేలా అయితే కనిపించడం లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు లైవ్ ద్వారా. హేమ, చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇటు అధికారం అలాగే ప్రతిపక్షం రెండు కూడా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి అనుకోవచ్చు హేమ? ప్రస్తుతం 5వ సెషన్స్ అసెంబ్లీ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మనం ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఏ విధంగా హాట్ అసెంబ్లీ సెషన్స్ చూసామో ప్రస్తుతం అదే విధంగా చూస్తూ ఉన్నాము. ఒకవైపు అసలు మొత్తం 15 నెలల్లో ఏం చేశాము అని చెప్పుకునే ప్రయత్నం ఒకవైపు ప్రభుత్వం చేస్తుంటే, అసలు 15 నెలల పాటు మీరు ఏం చేయలేదు అంటూ కూడా ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. హాట్గా అసెంబ్లీ సాగుతూ ఉంది. ఇక రీసెంట్ డేస్లో జరిగిన పరిణామాలు కూడా చూసాం. ఒకవైపు స్పీకర్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనడం, తర్వాత సస్పెండ్ చేయడం, తర్వాత అసెంబ్లీలో జరిగినటువంటి గందరగోళ వాతావరణం అంతా కూడా చూసాం. యాక్చువల్లీ గవర్నర్ స్పీచ్ తర్వాత నెక్స్ట్ డే జరిగిన ధన్యవాద తీర్మానాల్లో కూడా రెండు పార్టీలు కూడా మాట అనుకున్నారు. మొత్తం కూడా ఒకరినొకరు అనుకుంటూ అసెంబ్లీ అనేది ఈసారి సెషన్స్ చాలా హాట్గా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తారీఖున బడ్జెట్ సమావేశాలను పెట్టనున్నారు. ఇక ఈరోజు ప్రధానంగా అసలు దేశానికే రోల్ మోడల్ మేం చేసినట్టు ఎవరూ చేయలేదు అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి చర్చ ఈరోజు జరగబోతోంది. దానికి సంబంధించినటువంటి బిల్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయితే ప్రధానంగా బీసీ కులగణన రాష్ట్రంలో జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ కులగణన చేశారు. మొదటి కులగణనలో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మరొకసారి చేశారు. చాలా మంది పేర్లు ఇవ్వలేదు. అందులో ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులే దానిలో పేర్లు ఇవ్వలేదు అంటూ పెద్ద ఎత్తున అసెంబ్లీ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే బీసీ కులగణనలో 42% బీసీలే ఉన్నారని ఒక లెక్క తేలిన తర్వాత దాన్ని చట్టసభల్లో ఆమోదం తెలపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో అసెంబ్లీ వేదికగా దీనికి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లును పెట్టారు. ఆ బిల్లును కూడా అసెంబ్లీ వేదికగా ఆ బిల్ కూడా పాస్ అయింది. అయితే ఈరోజు దీనికి ఏదైతే బీసీ సంబంధించినటువంటి తీర్మానం ఉంది, ఇది చట్టసభల్లో కూడా దీనికంటే ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మరి కాసేపట్లో 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత మొదటిగా క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ తర్వాత బీసీ బిల్లును కూడా సభలో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. అనంతరం దీనికంటే ఒక చట్టం చేయాలి అని చెప్పేసి సభ్యులందరినీ కోరనున్నారు. అన్ని పార్టీల నేతల ఆమోదం కూడా తీసుకొనున్నారు. అనంతరం దీన్ని అటు పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టాలి, పార్లమెంట్లో కూడా దీన్ని చట్టం చేయాలి, పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా కులగణన చేయాలి అని అయితే కోరనున్నారు. ఇక మొదటిగా 10 గంటలకు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్లో ప్రభుత్వ పథకాలు, కళ్యాణ మస్తు పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అండ్ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మసిటీకి సంబంధించినటువంటి భూసేకరణ అంశం, అదేవిధంగా రాష్ట్రంలో విత్తనాల ఉత్పత్తి, వరి ధాన్యాలు, బోనస్, తెలంగాణ
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ, వరిధాన్యం సేకరణ, తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి సరఫరా, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు మండలిలో అదేవిధంగా సభలో కూడా ప్రశ్నలు రానున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే అన్ని విధాలుగా సిద్ధమైపోయారు. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అసలు ఎన్నో 6 గ్యారెంటీలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేస్తామని చెప్పారు. కానీ ఏవి కూడా ఇంకా చెయ్యలేదు అంటూ పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఎత్తి పొడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు క్వశ్చన్ అవర్ అనేది చాలా హాట్గా కొనసాగనుంది. ఇప్పటికే తమకు మైక్ ఇవ్వట్లేదని, తమకు ప్రజల తరపున ప్రశ్నించే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించడం లేదని, స్పీకర్ ఒకవైపే మాట్లాడుతున్నారు అంటూ కూడా, ఒకరికే అవకాశం ఇస్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు క్వశ్చన్ అవర్లో చాలా హాట్ డిబేట్ జరగనుంది. ప్రతిపక్షాల నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు. రీసెంట్గా జరిగిన సిఎల్పి మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా వెంటనే ఎన్కౌంటర్ చేసే విధంగా రీకౌంటర్ ఇవ్వాలి మీరంతా కూడా అంతా చెప్పారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. కేవలం 15 నెలల ప్రభుత్వంలో మనం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చాము. 6 గ్యారెంటీలు మనం ఇచ్చినవి కూడా అమలు పరుస్తూ ఉన్నాం. అండ్ వాళ్ళు చేసినటువంటి అప్పులు క్లియర్ చేసుకోవడానికి మనకి ఇన్ని రోజులు పడుతుంది. సో ప్రతిపక్షాలు చేసేటటువంటి ఏవైతే కౌంటర్స్ ఉంటాయో వాటికి రీకౌంటర్ చేయాలని చెప్పారు. సో మొదటిగా ఈ క్వశ్చన్ అవర్ ఉంటుంది. అనంతరం బీసీ బిల్లు కూడా ప్రవేశపెడతారు. రేపు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతారు. ఈరోజు మొత్తం సభలో 5 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. కొండా సురేఖ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ కూడా ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్ని ప్రవేశపెడతారు. ఇక 19వ తారీఖు అయితే బడ్జెట్ ఉంటుంది. మొత్తానికి 5వ సెషన్స్ అసెంబ్లీ అయితే హాట్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ.